రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 36వ వార్డు వెంకంపేట రామ్లాల్ మండప నిర్వాహకులు స్ఫటిక లింగాలతో వినాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తా కళాకారులతో 2 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి 3 నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేకంగా తెచ్చిన 10,116 స్ఫటిక లింగాలను మట్టి వినాయకుడికి అమర్చినట్లు పేర్కొన్నారు. నిమజ్జనం రోజు స్ఫటికలింగ గణపతికి పాలాభిషేకం చేసి స్ఫటికలింగాలను భక్తులకు పంచుతామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు అఖిల్, మై రామ్లాల్ మండప్, సిరిసిల్ల డిస్టిక్. 17వ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడు ఎక్కడ లేని విధంగా స్ఫటికలింగాలతో గణపతి చేయించాము. ఈ గణపతి సుమారుగా 10,116 లింగాలతో చేయించడం జరిగింది. పర్యావరణానికి హానికరం కాకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా పూర్తిగా బంకమట్టి, గడ్డి, వెదురు బొంగులతో చేయించడం జరిగింది. ఈ వినాయకుడిని మొత్తము మట్టితోనే చేయించినాము. లాస్ట్ ఇయర్ కూడా మేము మొత్తం మట్టితోనే చేయించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే, మట్టి పర్యావరణానికి హానికరం కాకుండా మట్టి గణపతి పెట్టుదాం అనుకున్నాం. ఆ మట్టి గణపతిని స్పెషల్గా చూపించడం కోసము ఈ స్ఫటికలింగాలు అమర్చడం జరిగింది. ఈ స్ఫటికలింగాలని నిమజ్జనం రోజున పూర్తిగా పాలాభిషేకం చేసి భక్తులకి ఇవ్వబడును, టోకెన్ ద్వారా ఇవ్వబడును.